దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, కానీ వారు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునేవారు కాదు. అట్టివారు త్రోవ పక్కన పడిన విత్తనములు వంటి వారు. వారు ఎందుకంటే సంఘానికి వస్తారు, దేవుడి మాటలు వింటారు, వారు బయటికి వెళ్ళగానే మళ్ళీ వారు దుష్టుని వశమున వెళ్ళిపోతారు. అట్టి వారిని దేవుడు ఏమని తెలియజేస్తుండ్రు? త్రోవ పక్కన పడిన విత్తనముతో సమానంగా వారికి ఉపమాన రీతిగా చెప్పుచున్నాడు. అదే కింద చూసుకుంటే 20వ వచనములో, రాతి నేలను ఎత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసనైనను కలగా అభ్యంతరపడును. ఎలాంటి వాడు రాతి నేల పడిన విత్తనము? అవి వేరు లేనందున ఏమైపోతాయి? అవి ఫలించవన్నమాట. వేరు ఉంటేనే ఫలించగలుగుతాం. మనకు ఆ వేరు ఎవరు? యేసు ప్రభువే. ఎందుకంటే మనము యేసు ప్రభువుని ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభువు ద్వారా మనము ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన బిడ్డలుగా జీవిస్తామో అప్పుడే మనము ఆ యొక్క వేరుని కలిగిన వారిగా మనం ఉంటాం. లేకుంటే అప్పటి వరకు మనము ఎలాంటి వారిగా ఉంటాం? రాతి నేలన పడిన విత్తనం వారిని కోరిన వారిగా ఉంటారు. అందుకని మనం ఏం చేయాలా? యేసు ప్రభువుని నమ్ముకోవాలా. ఎందుకంటే ఈ రాతి నేలన పడిన విత్తనము వేరు నేలన ఏమవుతాయి? ఎండిపోతాయి, అవి ఫలించవు. అటువంటి వారిగా మన స్థితి ఉండకూడదు. ఎందుకంటే మనము దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలంటే మనము దేవుని యొక్క ప్రభువుని కలిగి ఉండాలా, యేసుక్రీస్తుని మనం కలిగి ఉండాలా, ఆయన సొంత రక్షణగా అంగీకరించి ఉండాలా, ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడి ఉండాలి. అప్పుడే మనము దేవుళ్ళు ఫలిస్తాము. అదే విధంగా 21వ వచనము, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసనైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదల్లో పడిన విత్తనము విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారము ధనమోసము ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడును. ఏమని చెప్తుంది ఇక్కడ? ముళ్ళ పొదల్లో పడిన విత్తనం అంటే ఇప్పుడు దేవుని నమ్ముకున్న వారు చాలా మంది ఉంటారు, కానీ వారు ఇటువంటి ముళ్ళ పొదల్లో పడిన విత్తనం లాంటి వారు. ఎందుకంటే వీరికి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, లేదంటే ధనం అవసరమైనప్పుడు, లేకుంటే ఐహిక విచారం వలన దేవుని నుంచి తప్పిపోయేవారుగా ఉన్నారని ప్రభువు తెలియపరుస్తున్న మాటలు. ఎందుకంటే మనము దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనం ఎలా ఉండాలా? అది ముండ్ల పొదల్లో అయినా సరే, మన శ్రమల్లో అయినా సరే, మనము దేవుని యందు ఆసక్తి కలిగి దేవుని ప్రేమ కలిగి జీవించే వారిగా ఉండాల. కానీ యొక్క ముండ్ల పొదల్లో పడిన విత్తనము ఎలా ఉంటుంది? వారికి శ్రమ వచ్చినప్పుడు, లేదంటే వారికి అహిత విచారం వచ్చినప్పుడు, లేకుంటే వారికి ధనము కావాల్సి వచ్చినప్పుడు వారు దేవుడిని విడిచిపెట్టి ఏ విధమైన సహకార్యానికైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే లోకంలో జీవించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మనము దేవుడిని నమ్ముకున్న బిడ్డలం ఏ రీతిగా ఉండాలా? దేవుని యొక్క కృప ద్వారా ఆయన యందు నివసించే వారిగా ఉండాలి. మనకు శ్రమ అయినా, బాధ అయినా, వ్యాధి అయినా, ఏది కలిగినా కానీ దేవుళ్ళలో ఉండాలి. మనకు ధనం అవసరమే, కానీ ఆ ధనం కోసం మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ధనం కోసం విడిచిపెడితే ఇప్పుడు మనం ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వలె ఉంటాం. ఎందుకంటే దేవుడి నుంచి తప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ మనం ధనం కావాల్సిన, ఏది కావాల్సిన, మనం ప్రభు ప్రార్థించేంత ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభువే మనకు సమస్తమును కలుగజేస్తాడు. కానీ మనము ధన వ్యామోహంలో పడి, లేకుంటే ఐహిక విచారంలో పడి, లేకుంటే ఇంకా ఏవేవో ఈ లోకానుసారమైన పడి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇట్టి వారి గురించి ఈ ముండ్ల పొదలబడిన విత్తనం వారికి సమానముగా ఉపమాన రీతిగా దేవుడు తెలియపరుస్తుండు. కానీ ఇక్కడ 23వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డలు ఎలా ఫలిస్తారనేది చెప్తున్నాడు. కానీ మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? ముందుగా మనం దేవుని పాదముల చెంత వేడుకునే వారిగా ఉండాలి. అప్పుడే మనము దేవుడు ఫలింపజేస్తాడు. ఎలా ఫలింపజేస్తాడు? 100 60 30 ఫలింపజేస్తానని చెప్తున్నాడు. మనము ఈ యొక్క రాతి నేల పడిన విత్తనం వలె కాక, త్రోవ పక్కన పడిన విత్తనం వలె కాక, అలాగే ముండ్ల పొదలో పడిన విత్తనం వలె కాక, మంచి నేలన పడిన విత్తనముల వలె. అంటే ఈ 3, త్రోవ పక్కన పడిన విత్తనము, రాతి నేల పడిన విత్తనము, ముళ్ళ పొదల్లో పడిన విత్తనము వేటికి సాదృశ్యంగా ఉంటాయంటే అపవాదికి,
ఈ లోక సంబంధులకు సాదృశ్యంగా ఉంటుంది. కానీ మంచి నేల పడిన విత్తనం ఎవరికి సాదృశ్యంగా ఉంటుంది? యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంటుంది. మనము యేసు ప్రభు ద్వారా జీవించబడుతున్న వారిగా ఉంటాం. కానీ ఈ ఐక్య విచారం వల్ల దేవుళ్ళు నివసిస్తూ కూడా ఇటువంటి పనులకు, ధనానికి, లేదంటే ఇంకా ఏవైనా కానీ, అది వ్యభిచారం కానీ ఇంకా వేటి కోసమైతే ప్రాకులాడుతూ పడిపోతూ ఉన్నారో వాటి నిమిత్తం మనం పరిగెత్తక దేవుని యొక్క పని నిమిత్తం మనము పరిగెత్తే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగే ఇంకొక ఉపమాన రీతిగా దేవుడు తెలియపరుస్తున్న మాట, ఆయన మరి యొక్క ఉపమానమును వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన యొక్క మనుషుల్ని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను బురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు బురుగులు కూడా అగపడెను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆయన ఉపమానం చెప్తున్నప్పుడు తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నదని చెప్తున్నాడు యేసు ప్రభు. అంటే పరలోక రాజ్యం గురించి దేవుడు సిద్ధపాటు చేయడానికి వచ్చినాయని తెలియపరుస్తున్న మాటలు. కానీ ఇక్కడ మనుషులు నిద్రించుండగా, అంటే మనము నిద్రించడం కాదు, కానీ మనము దేవుని నమ్ముకోకుండా మన యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన బురుగులను విత్తిపోయెను. అంటే ఒక దేవుని బిడ్డల మధ్య అపవాది క్రియలను జరిగించుట. ఎలాగంటే ఇవి మనము గోధుమలేమో మంచివి, అవి తినటానికి కానీ బలానికి కానీ పనికి వస్తాయి. ఈ గురుగులు దేనికి పనికి వస్తాయి? అవి దేనికి పనికి రావు. కానీ వాటిని శత్రువు ఏం చేస్తుండు? ఆ యొక్క గోధుమల మధ్యలో విత్తి పోతున్నాడు. అప్పుడు మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడను. ఇవి ఎప్పుడు ఆగపడుతున్నాయి? అవి పెరిగి పెద్ద అయిన తర్వాత, మొలకలు వచ్చిన తర్వాత ఆగపడుతున్నాయి. ఆ మొలకలు వచ్చిన తర్వాత అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనము విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇక్కడ ప్రభు యొక్క బిడ్డలు నివసిస్తున్న ప్రదేశంలో అపవాదిని గురించి పోలి ఉన్న ఉపమాన రీతిగా ప్రభువు వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అప్పుడు ఇంటి యజమానులు దాసుని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటకు నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకు చుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్లగింపరు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాంతలో చెప్పుదును. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క ఉపమానాన్ని, గోధుమలలో పడిన గురుగులు అవి మొలకెత్తిన తర్వాత వాటిని పెరిగివేయటానికి దాసుడు యజమానుని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ యజమానుడు ఎవరో కాదు, మన యేసు ప్రభువే. ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి పోవాలంటే యేసు ప్రభువు ద్వారా. కానీ మనము అపవాది క్రియల ద్వారా యేసు ప్రభువుని నమ్ముకొని కూడా మనము అపవాదికి బానిసలై ఉంటే వారు వేటిని పోలి ఉన్నారు? ఈ గురుగులను పోలి ఉన్నారు. కానీ ఈ గురుగులు సంఘానికి కూడా చాలా సూచనగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంఘంలో ఒక దేవుని బిడ్డలు ఉన్నప్పుడు పక్కన ఈ గురుగులు లాంటి వారు ఉంటారు. వారి వల్ల ఏమవుతారు? ఈ మంచి విత్తనాలను ఆ మొలకెత్తినప్పుడు పెరిగి వేస్తామని చెప్తారు. కానీ వాటిని పెరిగి వేస్తే మొలకలు ఎత్తినప్పుడు గోధుమలు కూడా పోయే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇవి మంచివి కాబట్టి వీటిని పోవడానికి ప్రభువుకు ఇష్టం లేదు. అంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో వీటిని కూడా ఉంచటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంటే ఒక చెడ్డవారు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో వారు ఇంకా మారి దేవుని వైపుకు తిరుగుతారేమని ప్రభువు చెప్పుచున్న ఉపమానము. ఎందుకంటే ఈ గురుగులు పెరిగిన తర్వాత వీటిని పెరిగి వేస్తే వాటి వరకే అవి పెరిగి వేయబడతాయి. అదే చిన్నతనంలో ఆ మొక్కలో పెరిగి వేస్తే అవి ఏమవుతాయి? గోధుమలు కూడా పెరిగి వేయబడతాయి. ఆ మొలక ఈ మొలకను రెండు కలిపి చెడిపోతాయి. ఎందుకంటే రెండును పెరిగి వేయబడతాయి. కానీ అప్పుడు దేవుని బిడ్డలు ఫలింపరు. అందుకని ఇక్కడ ప్రభువు చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక సంఘంలో కానీ, ఒక దేవుని సన్నిధానంలో కానీ, బయట కానీ మనం నివసిస్తున్న విధానం, అంటే మనము గురుగుల వలె ఉన్నమా లేకుంటే గోధుమల వలె ఉన్నమా? అవి పెరిగి వేయడానికి సమయం కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు అందరూ దేవుని బిడ్డలాగానే కనిపిస్తారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలు ఎవరో, అపవాది బిడ్డలు ఎవరో
తెలుసుకోలేము. ఎందుకంటే వారు సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క అసలు రూపము అగపడద్ది. కానీ మనము గురుగులను పోలి నడుచుకొనకూడదు. ఆ గురుగుల వంటి వారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే గురుగులను పెరికి అవి పెద్దవైన తర్వాత ఏమని చెప్తున్నాడు ప్రభువు? గురుగులను పెరికి కట్టలు కట్టి వాటిని కాల్చివేయమని చెప్తున్నాడు. వీటిని గురుగులను పెరిగిన తర్వాత గోధుమలలో నుంచి పెరికి వాటిని కట్టలు కట్టి కాల్చివేయమని చెప్తున్నాడు. కాల్చివేసినప్పుడు అవి ఏమైపోతాయి? కాలిపోతాయి. ఈ కాల్చివేయడం అనేది నరకానికి సూచన. అదేవిధంగా గోధుమలను ఏం చెప్తున్నాడు? తన కొట్టులో భద్రము చేయమని చెప్తున్నాడు. మనము ఈ యొక్క పరలోక రాజ్యం నుంచి దేవుని వద్దకు వెళ్ళటానికి ఈ గోధుమల వలె మనము ఉండాలి. ఎందుకంటే దేవునిలో మనము జీవించాలి. ఈ యొక్క గురుగుల వలె మనము కాల్చివేయబడకూడదు. కాల్చివేయబడడం అంటే నరకంలో వేయబడదు. ఎందుకంటే మనము నరకంలో వేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభువుని అంగీకరించాలా, యేసు ప్రభువుని నమ్ముకోవాలా, ఆయన యొక్క బిడ్డలుగా మనము జీవించాలి. అప్పుడే మనకు దేవుని యొక్క ఫలములు పొందుకునేదానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనము ఈ లోకాల్లో ఒక గోధుమల వలె, ఒక మంచి విత్తనం వలె మనము ఉండాలి. కానీ ఈ గురుగుల వలె, లేకుంటే త్రోవ పక్కన పడిన విత్తనం వలె, లేదంటే రాతి నీళ్ళ పడిన విత్తనం వలె, లేదంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వలె మనము ఉండకూడదు. ఈ మొత్తము మనము సంఘంలో నివసిస్తున్న వారిలో ప్రతి ఒక్కరిలో ఈ అన్ని రకాలు ఉంటాయి. వీరిలో ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు ప్రభువు బిడ్డలు అనేది తెలుసుకొని మనము దేవునిలో ముందుకు పోవాలా. వారు ప్రభువు బిడ్డలు కాకపోయినా వారిపైన మనం ఏం చేయాలా? ప్రేమతో వారికి ప్రభువు మాటలు చెప్పేవారిగా ఉండాలా. వారిని ఆ యొక్క నరకాగ్ని నుంచి తప్పించే వారిగా ప్రభు ఇచ్చిన కృపను బట్టి మనం వారిని దేవునిలోకి నడిపించాలా. ప్రభువు పేరట ఈ యొక్క దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.